గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు నేను మీకు 9th క్లాస్ ఫస్ట్ లెసన్ అయినటువంటి జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తూ ఉందో ఆ దేశం యొక్క గొప్పదనాన్ని వర్ణిస్తూ నేను ఈరోజు మీకు ఈ పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ పిక్చర్ చూడండి అమ్మా. పిక్చర్ ఏమి ఇచ్చాడు? శాంతి కా సందేశ్ జहाँ है सबका सम्मान जहाँ है, गीत खुशी के गाते जहाँ है, ऐसा भारत और कहाँ है. శాంతి కా సందేశ్ జहाँ है, ఎక్కడైతే శాంతి సందేశాన్ని వినిపిస్తుందో, ఏ దేశంలో అయితే శాంతి సందేశాలు వినిపిస్తాయో, సబ్కా సమ్మాన్ జहाँ है, ఎక్కడైతే అందరినీ సమానంగా గౌరవిస్తారో, గీత్ ఖుషీకే గాతే జहाँ है, ఎక్కడైతే సంతోషంతో పాటలు పాడుతూ ఉంటారో, ఎక్కడైతే సంతోషంతో కూడినటువంటి పాటలు వినిపిస్తూ ఉంటాయో, ఐసా భారత్ ఔర్ కहाँ है, అటువంటి భారతదేశము, అటువంటి గొప్పదైనటువంటి దేశము మన భారతదేశం కాకుండా ఇంకెక్కడ ఉంది అనేటువంటిది మనకి పిక్చర్ యొక్క భావార్థము. దాని కింద ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? చిత్ర మే క్యా క్యా దికాయి దే రహే హై. మనకి ఆ పిక్చర్ ఇచ్చాడు కదా, ఆ పిక్చర్లో ఏం కనబడుతూ ఉన్నాయి? ఆకాశ్ మే సూరజ్ చమక్ రహా హై. ఫస్ట్ మనకు కనబడిచ్చేది ఏంటిది? సూర్యుడు కనిపిస్తున్నాడు. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఏక్ సఫేదా రంగ్ కా కబూతర్ ఉడ్ రహా హై. ఒక తెల్లటి రంగు కలిగినటువంటి ఒక పావురం అనేటువంటిది ఎగురుతూ కనిపిస్తోంది. మనం చూసినట్లయితే ఆ పిక్చర్లో ఏం కనబడుతోంది? సూర్యుడు ప్రకాశిస్తూ కనిపిస్తున్నాడు, ఆ పావురము ఎగురుతూ కనిపిస్తూ ఉంది. జమీన్ పర్ ఫూల్దార్ పౌదే దికాయి దే రహే హై. అక్కడ కింద నేల కనబడుతోంది కదా, ఆ నేల మీద అన్నీ కూడా ఏం కనబడుతున్నాయి మీకు? మంచి వికసించినటువంటి రంగురంగుల పూలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. మనం చూసినట్లయితే అక్కడ ఆకాశం ఉంది, ఆకాశంలో సూర్యుడు మెరుస్తూ ఉన్నాడు, ఒక తెల్ల రంగు కలిగినటువంటి పావురం ఎగురుతూ ఉంది, భూమి మీద పూల మొక్కలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. సెకండ్ వన్ చూడండి. ఉడ్నా, చమక్నా, खिलना आदि शब्द इस चित्र में किन से जुड़े सकते हैं? उड़ना, चमकना, खिलना आदि शब्द इस चित्र में किन से जुड़ सकते हैं? ఈ శబ్దాలు వేటితో పోల్చడం జరిగింది, వేటికి సంబంధించినటివి. ఈ చిత్ర మే ఉడ్నా శబ్ద్ కబూతర్ సే, ఇందులో ఉడ్నా శబ్దము దేనికి అన్వయించడం జరిగింది, దేనికి గుర్తుగా చెప్పడం జరిగింది? ఉడ్నా అంటే ఏంటి? ఎగరడం. ఇక్కడ ఏది ఎగురుతూ ఉంది మనకి? అక్కడ పిక్చర్లో పావురం అనేటువంటిది ఎగురుతూ ఉంది. కాబట్టి ఈ చిత్రమే ఉడ్నా శబ్ద్ కబూతర్ సే, ఈ పిక్చర్లో ఉడ్నా అనేటువంటిది పావురానికి గుర్తుగా చెప్పడం జరిగింది. చమక్నా శబ్ద్ సూరజ్ సే, ప్రకాశించడం అనేటువంటిది, చమక్నా అంటే ఏంటి? ప్రకాశించడం. అది దేనికి గుర్తుగా చెప్పడం జరిగింది? సూరజ్ సే, సూర్యునికి గుర్తుగా చెప్పడం జరిగింది. కిల్నా శబ్ద్ ఫూలోన్ సే జుడ్ సక్తే హై. కిల్నా అంటే నవ్వడం, వికసించడం. ఆ చిన్న పిల్లలు నవ్వినట్టుగా మనకి చూడంగానే, ఆ పూలను చూడంగానే మనకి ఒక సంతోషం అనేటువంటి వస్తుంది. ఆ కిల్నా అనేటువంటి ఆ శబ్దాన్ని దేంతో పోల్చాడు అంటే ఇక్కడ ఆ పూలకి వాడాడు అనమాట. ఇక్కడ ఉడ్నా అనే శబ్దం పావురంతోనూ, చమక్నా శబ్దం సూర్యుడితోనూ, కిల్నా అనే శబ్దం పూలతోనూ సంబంధం కలిగి ఉంది. ఇంకా చివరిది లాస్ట్ వన్ చూసుకోండి. ఈ చిత్ర సే హమేం క్యా సందేశ్ మిల్తా హై. ఈ పిక్చర్ చూడడం వల్ల మనకి ఏమని మెసేజ్ లభిస్తుంది? వాడి పిక్చర్ పెట్టడం వల్ల మనకి లభించేటువంటి మెసేజ్ ఏంటి? భారత్ కి భూమి సస్యశ్యామల హై. ఈ భారతదేశం అంతా కూడా సస్యశ్యామలమైనటువంటి దేశము. ఇదంతా చూడండి ఎంత పచ్చగా కలకల్లాడుతూ ఉందో. సూరజ్ కే సమాన్ యహ్ సంసార్ మే చమక్ రహా హై. మొత్తము ఈ ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలో సూర్యుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటాడో ఆ విధంగా భారతదేశం కూడా మిగతా దేశాలన్నిటికీ కూడా ఒక సూర్యుడిలాగా గొప్పగా ప్రకాశవంతంగా ఉంది. సుఖ్ ఔర్ శాంతి కా సందేశ్ యహా మిల్తా హై. సుఖము మరియు శాంతి యొక్క సందేశం మనకి ఇక్కడ లభిస్తుంది.
హర్ ప్రాణి యహం శాంతి ఔర్ సుఖ్ సే జీవన్ బితాతా హై. ఇక్కడ ప్రతి ప్రాణి కూడా సుఖము మరియు సంతోషంతో జీవితాన్ని గడుపుతాడు. ఇది పిక్చర్ కింద ఉన్నటువంటి 3 క్వశ్చన్స్. ఓకేనా? స్టూడెంట్స్, అర్థగ్రాహ్యత ప్రతిక్రియ అనేది చూసుకోండి. అర్థగ్రాహ్యత ప్రతిక్రియ. భారతీయోं के बारे में कवि ने क्या कहा है. భారతీయుల గురించి కవి ఏమని చెప్పాడు? భారతీयों के बारे में कवि ने कहा है कि భారతీయోं के होंठों पर सच्चाई रहते हैं. భారతీయుల యొక్క నోటి వెంట ఎప్పుడు కూడా నిజాలే వస్తూ ఉంటాయి, మంచి మాటలే వస్తూ ఉంటాయి. ఉన్కే దిల్ మే సఫాయి రహతే హై. వాళ్ళ మనసు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంటుంది, ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తూ ఉంటారు. వే హర్ జాన్ కి కీమత్ జాన్తే హై. వారికి ప్రతి ఒక్క ప్రాణి యొక్క విలువ కూడా తెలుసు. వే అతిథియోं का ఆదర్ సత్కార్ కర్నా అప్నా పరమ ధర్మ మాన్తే హై. వాళ్ళు అతిథులని మరియు ఇంటికి వచ్చేటువంటి వ్యక్తుల్ని గౌరవించడం అనేటువంటిది, వారికి సత్కరించడం అనేటువంటిది వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా భావిస్తారు. ఉన్మే జ్యాదా కమానేకి ఇచ్చా నహీ హోతీ. వాళ్ళకి ఎక్కువ సంపాదించాలి అనేటువంటి కోరిక లేదు. సదా జీవన్ ఉచ్చ విచార్ నీతి పర్ వే జీతే హై. ఎప్పుడు కూడా గొప్పగా బతకాలి, మంచిగా బతకాలి, నీతి నిజాయితీలతో నడుచుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళు జీవిస్తారు. వే మిల్జుల్ కర్ రహతే హై. వాళ్ళు కలిసి మెలిసి జీవిస్తారు. వే అప్నే స్వార్థ కే లియే కిసీ కో హాని నహీ పహుంచాతే. వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్థం కోసం అని చెప్పి ఎవరికి కూడా హాని తలపెట్టరు. उन्होंने सब कुछ ना कुछ सीखा है. उन्होंने सबसे कुछ ना कुछ सीखा है. వాళ్ళు ప్రతి ఒక్కరి నుంచి కూడా ఎంతో కొంత విషయాన్ని నేర్చుకున్నారు. ప్రతి ఒక్కరి నుంచి కూడా ప్రతి చిన్న విషయమైనా సరే నేర్చుకుంటూనే ఉంటారు. అంగ్రేజోं के भी अपनाया है. వాళ్ళు ఆంగ్లేయులను కూడా, విదేశీని కూడా తమ వారిలాగా వాళ్ళు గౌరవించారు. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకోండమ్మా. భారత్ మే బహనే వాली कुछ नदियों के नाम लिखकर उनके बारे में बताइए. భారతదేశంలో ప్రవహించేటువంటి కొన్ని నదుల పేర్లు రాసి వాటిని వివరించండి అన్నాడు. సారే విశ్వం మే భారత్ ఏక్ మహాన్ ఔర్ విశాల్ దేశ హై. మొత్తం ఈ ప్రపంచంలోనే భారతదేశము చాలా గొప్పది మరియు విశాలమైనటువంటి దేశము. సౌభాగ్య సే యహం అనేక నదియాం బహతీ హై. మన యొక్క అదృష్టం కొద్దీ మన భారతదేశంలో చాలా నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇన్ నదియోं का पानी భారతీयों के लिए बहुत उपयोगी है. ఈ నదుల్లో ఉండేటువంటి నీళ్లు మన భారతీయులకి చాలా ఉపయోగము. ఈ నదియోं में ప్రముఖ है. అటువంటి నదుల్లో ముఖ్యమైనటువంటివి గంగా, సింధు, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ. ఇవి ముఖ్యమైనటువంటివి. గంగా నది గురించి చూద్దాం. గంగా నది సురగంగా నామ్ సే ప్రసిద్ధ హై. గంగా నదిని దేవనది, దేవగంగా, సురగంగా అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా జన్మ హిమాలయ పర్వతం కే గంగోత్రి మే హువా హై. వీటి యొక్క జన్మ, ఈ గంగా నది హిమాలయ పర్వతాల్లోని గంగోత్రిలో జన్మించింది. సింధు నది హిమాలయ పర్వతం కే మానస్ సరోవర్ మే పైదా హుయి. ఈ సింధు నది హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి మానస్ సరోవరంలో జన్మించింది. यह जम्मू कश्मीर से 709 किलोमीटर बहकर अरब महासागर में मिलती है. ఇది జమ్మూ కాశ్మీర్లో 709 కిలోమీటర్లు ప్రవహించి అరబ్ సముద్రంలో, అరేబియా సముద్రంలో కలుస్తుంది. బ్రహ్మపుత్ర గురించి చూసుకోండి. బ్రహ్మపుత్ర तिब्बत में जन्म लेकर असम में से बांग्लादेश में प्रवेश करती है. ఇది బ్రహ్మపుత్ర నది టిబెట్లో జన్మించి అస్సాంలో నుంచి బంగ్లాదేశ్లో కలుస్తుంది.
భారత్ మే తో यह 725 కిలోమీటర్ కి బహती है ఇది భారతదేశంలో 700 కిలోమీటర్లు 725 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇసే బాడోంకి నది भी कहते हैं ఇది ఒక ఉధృతి కలిగినటువంటి నదిగా కూడా పిలుస్తారు. इस नदी के कारण इस नदी के कारण అస్సాం राज्य సుసంపన్న हुआ है ఈ నది కారణం చేతనే అస్సాం రాష్ట్రం అంతా కూడా చాలా సుసంపన్నంగా సస్యశ్యామలంగా ఉంది. నెక్స్ట్ గోదావరి చూడండి. यह भारत में पूरब की ओर बहने वाली बड़ी नदी है. यह नदी महाराष्ट्र के नासिक और त्रयंबक के यहाँ पैदा हुई है. ఈ నది భారతదేశానికి తూర్పు వైపున ప్రవహిస్తూ ఉంది. ఈ నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర మరియు త్రయంబకం దగ్గర ప్రవహిస్తుంది. త్రయంబకం కూడా ప్రవహిస్తుంది. ఆంధ్ర మే యహం 770 కిలోమీటర్ బహती है ఇది ఆంధ్రప్రదేశ్లో 770 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మంజీరా, ప్రాణహిత, ఇంద్రవతి, కిన్నెరసాని, శబరి, సీలేరు ఆది इसकी उपनदियां है. మంజీరా, ప్రాణహిత, ఇంద్రవతి, కిన్నెరసాని, శబరి, సీలేరు మొదలైనటువంటివి దీని యొక్క ఉపనదులు. अंत में यह बंगाल की कड़ी में मिलती है ఇది చివరికి ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణా నది గురించి చూడండి. कृष्णा महाराष्ट्र की पश्चिमी घाटियों में महाबलेश्वर के यहाँ गोमुख से पैदा हुई है. కృష్ణా నది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వరంలో గోముఖం దగ్గర జన్మిస్తుంది. इसकी लंबाई 1400 किलोमीटर है ఇది 1400 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రవహిస్తుంది. అంత పొడవున ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ में ही यह 720 किलोमीटर बहती है ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇది 720 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. अंत में बंगाल की कड़ी में मिलती है ఇది చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. इसकी तुंगभद्रा, దిండి, పీలేరు, మూసి, భీమా ఆది ఉపనదియాం है దీనికి తుంగభద్ర, దిండి, పీలేరు, మూసి, భీమా మొదలైనటువంటి ఉపనదులుగా ఉన్నాయి. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు మీకు అభివ్యక్తి సృజనాత్మకత క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసుకోండి. गीत में कवि ने मिलजुल कर रहने के लिए क्यों कहा होगा మనకి కవితలో కవి అందరినీ కలిసిమెలిసి జీవించమని చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడు? భారత్కి ఏక్ విశిష్ట పరంపర హై భారతదేశానికి ఒక విశిష్టమైనటువంటి సాంప్రదాయం ఉంది. జో దూసరోं के साथ मिलजुल कर रहते हैं అదేంటి అంటే అందరితో కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాము. యह పరంపర అన్యత్ర నహీ పాయి జాతి హై మన యొక్క సాంప్రదాయం అనేటువంటిది, మన యొక్క ఈ అలవాటు అనేటువంటిది వేరే చోట మనం చూడలేము. భారతీయ హమేషా దూసరోं से प्यार करते हैं భారతీయులు ఎల్లప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. హమ్సే దూసరోं ने कुछ सीखा है మన నుంచి వేరే వాళ్ళు, వేరే దేశస్తులు, ఇతరులు నేర్చుకుంటూ ఉంటారు. दूसरों से हमने कुछ सीखा है ఎదుటి వాళ్ళ నుంచి మనం కూడా కొంచెం నేర్చుకున్నాము. इसलिए कवि ने मिलजुल कर रहने के लिए कहा होगा అందువల్ల కవి మనందరినీ కూడా కలిసిమెలిసి జీవించమని చెప్పాడు. ఇది ఒక్కసారి చదువుతాను, చూసుకోండి. गीत में कवि ने मिलजुल कर रहने के लिए क्यों कहा होगा. भारत की एक विशिष्ट परंपरा है जो दूसरों के साथ मिलजुल कर रहते हैं. यह परंपरा अन्यत्र नहीं पाई जाती है. भारतीय हमेशा दूसरों से प्यार करते हैं. हमसे दूसरों ने कुछ सीखा है. दूसरों से हमने कुछ सीखा. इसलिए कवि ने मिलजुल कर रहने के लिए कहा होगा. ओके ना स्टूडेंट्स, सेकंड वन చూడండి. हमें अपने मेहमान के साथ कैसा व्यवहार करना चाहिए మనము మన ఇంటికి వచ్చినటువంటి అతిథులతో ఎట్లా నడుచుకోవాలి. भारत की नीति यह है कि अतिथि देवो भव हम अपने मेहमानों को जान से भी अधिक प्यारा करना चाहिए.
భారత్కి నీతి యహ్ హై కి మన భారతదేశంలో ఉన్నటువంటి నీతి ఏమిటంటే గొప్పతనం ఏంటి అంటే అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. అతిథులని మనము దేవుళ్ళుగా పూజిస్తాము, దేవతలుగా భావిస్తాము. हम अपने मेहमानों को जान से भी अधिक प्यारा करना है. మనము అతిథులని మన ప్రాణం కన్నా కూడా ఎక్కువగా గౌరవిస్తాము, ఎక్కువగా చూసుకుంటాము. థర్డ్ వన్, हर जान की कीमत जानते हैं, इसका भाव अपने शब्दों में लिखिए. हर जान की कीमत जानते हैं. భారతీయులకి ప్రతి ఒక్క ప్రాణం విలువ తెలుసు, ప్రతి ఒక్క జీవరాశి యొక్క విలువ కూడా వాళ్ళకి తెలుసు అని ఎట్లా చెప్పగలవు, దాన్ని వివరించమన్నాడు. చూడండి. सृष्टि में अनेक प्राणी है, उन प्राणियों का महत्व अपने अपने स्थान पर है. भारतीय केवल मानव प्राण की कीमत जानना ही नहीं, बल्कि हर एक प्राणी के प्राण की कीमत भी अच्छी तरह जानते हैं. చాలా బాగా చెప్పారమ్మా. సృష్టి మే అనేక ప్రాణి హై, ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో అనేక ప్రాణులు ఉన్నాయి. ఉన్ ప్రాణియోं का महत्व अपने अपने स्थान पर है. వాటి యొక్క గొప్పదనము వాటి వాటి స్థానాల్లో ఉంది. అంటే ఒక జంతువుకు ఉండేటువంటి గొప్పదనం ఆ జంతువుకు ఉంది, ఒక పక్షికి ఉండేటువంటి గొప్పదనం ఆ పక్షికి ఉంది, ఒక మనిషికి ఉండేటువంటి గొప్పదనం ఆ మనిషికి ఉంది. అంటే వాళ్ళ వాళ్ళ స్థానాల్లో వాటి వాటి యొక్క పొజిషన్లో అవి గొప్పవే, వాటి వాటి యొక్క జీవన విధానంలో అవి చాలా గొప్పవి. భారతీయ కేవల్ మానవ ప్రాణ్కి కీమత్ జాన్నా హీ నహీ. భారతీయ తత్వం అంటే కేవలము మనిషి యొక్క ప్రాణం విలువ మాత్రమే తెలియడం కాదు, బల్కి హర్ ఏక్ ప్రాణికే ప్రాణ్కి కీమత్ బి అచ్చి తర జాంతే హై. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల యొక్క ప్రాణం విలువ కూడా వాళ్ళందరికీ బాగా తెలుసు. మన భారతీయులందరూ కూడా ఏం చేస్తాము, ప్రతి ఒక్క ప్రాణిని కూడా మన ప్రాణంతో సమానంగా భావిస్తాము, ఏ ప్రాణికి కూడా హాని తలపెట్టము. ఓకేనమ్మా. ఇది అభివ్యక్తి సృజన.